జై శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ లగ్నాల వారికి రవి దశ యొక్క ఫలితాలు, అంటే రవి ఏ స్థానాల్లో యోగిస్తాడు, ఏ స్థానాల్లో యోగించడు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు రవి అంటే ఏంది, రవి యొక్క కారకత్వాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రవి కారకత్వాలు చేతశుద్ధి రమాభి మాన జనకాత్మజారోగ్యతా శక్తిధి కార్యోజాంశి కటు ప్రభావదహనో ఉష్ణో క్షిక్షు మర్తప్య రాజ్యం రక్త పటుచతుష్పాదుతృణే ముక్తాకాపోవృద్ధత వ్యోమేక్ష శుచిరక్త కంటకతరు జ్ఞానోదయే భారవే. ఇది భావమంజరి 42వ శ్లోకంలో చెప్పబడింది. ఇతరులకు అపకారం కోరని మనశుద్ధి, ధన ప్రాధాన్యం అధికమైన ఆత్మాభిమానం, తండ్రి ఆత్మ ఆరోగ్యము, శక్తి బుద్ధి బలము, కార్యనిర్వహణ శక్తి, ఓజస్సు, కటువుగా ప్రవర్తించడం, కారం అంటే మిరియాల కారానికి రవి, మిరపకాయ కారానికి కుజుడు కారకుడు, ఇతరులపై ప్రభావం చూపగలగడం, అగ్నిశక్తి ఉష్ణశక్తి, ఆరోగ్యకరమైన ఉష్ణశక్తికి రవి అయితే వేడి అధికం చేయడానికి కుజుడు కారకుడు, కంటి అనారోగ్యము, మనుషులను పరిపాలించడం, రాజ్యము, ఎర్రని బట్ట అంటే ఎర్రని వస్త్రము, పశుబలము, గడ్డి, పత్రహరితానికి సూర్యకాంతి కారణమని వైజ్ఞానికుల యొక్క వివరణ. ముత్యాలు బహు గ్రంథకర్తల అభిప్రాయం ప్రకారం ముత్యాలకు చంద్రుడు అధిపతి. గ్రహాలకు చెప్పబడిన అల్ప ముత్య రత్నాలలో శుక్రునికి ముత్యం కూడా చెప్పబడింది. ఆకాశంపై ఆధిపత్యం ఉంటుంది. ఖగోళ పరిజ్ఞానం ప్రకారం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రవి యొక్క బలం అనేది చాలా అవసరం. పెద్ద మనిషిగా వ్యవహరించడం, పైకి చూడడం అంటే తప్పు చేసిన వాడు అధైర్యవంతుడు, నేల చూపులు చూస్తాడు, గర్వం కలవాడు పై చూపులు చూస్తాడు. ఇది అధికమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక కాబట్టి ఆత్మకారకుడు రవి అని అంటారు. పవిత్రత, ఎరుపు రంగు, ముళ్ళ చెట్లు, జ్ఞానోదయము, పలువురు చెప్పిన విషయాలన్నింటినీ సమన్వయాత్మకంగా ఆలోచించి కొత్తదనంతో కూడిన ఆలోచనను పొందడం రవి కారకత్వాలకు చెందింది. భావమంజరి గ్రంథకర్త ముకుంద దేవకిన అభిప్రాయం ప్రకారం కాళిదాసు ఉత్తర కాలామృతాన్ని అనుసరించి వనపర్వత వ్యవహారం, పశు భయము, లోక వ్యవహార నైపుణ్యము, రాజాదిరాజుగా ఉండడం, శిరోరోగం అంటే తులాలగ్నంలో రవి ఇంకా బలహీన శత్రు క్షేత్రాల్లో లగ్నంలో రవి ఉన్నప్పుడు తరచూ శిరోవేదన అనేది కలుగుతుంది. సౌరాష్ట్ర దేశాధిపత్యము, మధ్యాహ్న కాలంలో జన్మించిన వారికంటే దశమంలో బలం కలిగి ఉండడం, నదీ తీర నివాసము, దీర్ఘ కోపం అంటే రవి కోపం అనేది పైకి కనిపించదు, కుజుని యొక్క కోపం అనేది దాచుకోలేడు, అయినా పొగిడితే క్షమించడం మొదలైన విశేషాలు ఉంటాయి. ఇంకా తీక్షణమైన స్వభావము, దుర్గా నిర్మాణము, ఆత్మరక్షణకు సంకేతం, సహజ బలము, శివ ఉపాసన, ధైర్యము, రాజాశ్రయము, ప్రభుత్వ ఉద్యోగానికి సంకేతం. అంటే రవి బలంగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుష్టత్వం అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని దుష్ట చర్యలు కూడా తప్పవు కదా. మరి భూమి, రుచి జ్ఞానము, పిరికి అంటే ధైర్యకారకత్వం, పిరికిదనానికి కారకత్వం రెండూ కూడా పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ సింహానికి రవి అధిపతి సింహలగ్న జాతకులలో పైకి చాలా గంభీరంగా ధైర్యంగా కనిపిస్తూ లోపల పిరికిదనం కలిగి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ ఘర్షణాత్మక స్వభావం వల్ల భయాలను లోపల దాచుకోవడం వల్ల వారిలో త్వరగా హృదయ రోగం అంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి మనము గమనించవచ్చు. మానవలోకం అంటే వ్యయంలో రవి ఉన్నప్పుడు మళ్ళీ మానవులుగానే జన్మించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరో విశేషం ఏంటంటే
రవి బలంగా ఉన్నవారు మానవలోక సంబంధ విషయాలపై అధిక శ్రద్ధ చూపిస్తూ మానవత్వం కలిగి ఉంటారు. చతురంగా ఉండే పదార్థాలకు అధిపతి. ఎముకలు ప్రలాపం అంటే గర్వంగా మాట్లాడడం. ఉదరం రాశికారకత్వంలో ఉదరస్థానీయం సింహం అని ఒక పక్షం, దానికి అధిపతి రవి. ఉత్సాహము ఆయనము ప్రశ్నలో నవాంశ లగ్నాధిపతి రవి అయినప్పుడు ప్రశ్న ఫల కాల పరిమితి 6 మాసాలు. ప్రయాణము పిత్తము ఎండలో ఉంటే త్వరగా పైత్యం అనేది చేస్తుంది. తాపము కర్రలు సకల దేశాధీశ్వరత్వము ఆభరణాలు అంటే ఇవి రవికి సంకేతాలు. హస్వము అంటే సింహలగ్నం వారు కొంచెం పొట్టిగా ఉంటారు. రాగి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని సాంప్రదాయం. ఉదయాన్నే రాగి చెంబులో నీళ్లు తాగడం ఆరోగ్యదాయకం. రాళ్ళు రాజులు సామ్రాజ్యంలో రాళ్లతో కోటలు నిర్మించేవారు. రవి గ్రహరాజు. పగడం గ్రహాలకు అల్పమూల్య రత్నాలలో రవికి పగడం అనేది చెప్పబడింది. రవికి సంబంధించిన రత్నం కెంపు తూర్పు దిక్కుకు అధిపతి. రవి బలంగా ఉన్నప్పుడు జన్మ ప్రదేశానికి తూర్పున నివసిస్తే వీళ్ళు బాగా రాణిస్తారు. శత్రువులను స్వాధీనం చేసుకోవడం, సత్వగుణము, యోగ్యత కలిగి ఉండడం, రక్తచందనం అంటే రవికి పూజలో రక్తచందనం ఉపయోగిస్తారు. రవి దోష పరిహారానికి దానం చేస్తారు. ఇవి రవి యొక్క కారకత్వాలు. తర్వాత సర్వదశ మహా సామాన్య విశేషాలు అంటే అన్ని దశలు సామాన్యంగా ఏ విధంగా ఉంటాయి. సర్వదశ సామాన్య విషయాలు. దశానాథుని క్షేత్రాన్ని బట్టి ఫలితాలు. దశానాథుడు ఉచ్చను పొందితే ఆ గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖం అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన, పుణ్యకార్యాచరణ, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అధిక మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అధికారుల యొక్క ఆదరము, అధికార సుఖం అనేది కలుగుతుంది. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేవి కలుగుతాయి. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో దుఃఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభగ్రహ స్థానాల్లో, కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు చంద్రుడి నుంచి సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారల్లో ఉంటే ఆ గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది. చంద్రస్థితి రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభఫలాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైదన తారలో ఉన్న గ్రహ దశలు తమ దశలో పాప ఫలితాన్ని కలిగేస్తాయి. తర్వాత రవి మహాదశ ఫలితాలు. రవి తన దశలో ఇచ్చే సామాన్యమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రవి మహాదశ ఫలితాలు. రవి లగ్నాన్ని నుండి కేంద్ర కోణాల్లో కానీ స్వక్షేత్ర ఉచ్చ మిత్ర క్షేత్రాల్లో కానీ ఉంటే, అంటే తాను ఉన్న లగ్నం నుంచి కేంద్ర కోణాలంటే 1, 4, 7, 10, 5, 9 స్థానాల్లో కానీ స్వక్షేత్రంలో కానీ అంటే రవికి స్వక్షేత్రం సింహరాశి, ఉచ్చక్షేత్రము మేషరాశి. మిత్రక్షేత్రాలు అంటే రవికి మిత్రక్షేత్రాలు వృశ్చికము, ధనస్సు, మీనము. సమక్షేత్రాలు మిథునము, కన్య. ఇందులో ఉండి శుభగ్రహ వీక్షణ కలిగి ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగము, పరిపాలన, ప్రభుత్వం ద్వారా సన్మానము, ధనధాన్య వృద్ధి, పితృసౌఖ్యము. అంటే రవి పితృకారకుడు కాబట్టి వారికి పితృసౌఖ్యం కలుగుతుంది. తండ్రి ద్వారా ధన వస్తు ప్రాప్తి కలుగుతుంది. అంటే తండ్రి ద్వారా ఆస్తి అనేది వారికి బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం ఉంటుంది. అంటే ఆరోగ్యం భాస్కరాదిత్య అని అన్నారు కదా, అంటే ఆరోగ్యానికి కారకుడు రవి కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేత్ర సుఖం ఉంటుంది. అంటే నేత్రాలకు కూడా కారకుడు రవి కాబట్టి, అంటే కుడి కన్నుకు రవి, ఎడమ కన్నుకు
చంద్రుడు కారకుడు కాబట్టి నేత్రాలు కూడా చాలా అందంగా ఉంటాయి. విశేషమైన ఖ్యాతి కలుగుతుంది, అంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. ఒకవేళ రవి శత్రుక్షేత్రాల్లో ఉంటే, అంటే రవికి శత్రుక్షేత్రం ఏంటి, తులలో కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్న షష్టాష్టమయాలంటే కానీ 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉన్న నీచక్షేత్రం, అంటే నీచక్షేత్రం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. నీచక్షేత్రం అంటే తులలో ఉన్న పాపగ్రహ దృష్టి కానీ సంబంధం పొందితే, అంటే ఆ రవిగే ఒక పాపగ్రహం, ఆ రవికి ఇంకా పాపగ్రహాలైన కుజుడు కానీ శని కానీ రాహు కానీ ఈ గ్రహాలతో సంబంధం ఉన్న, అంటే ఆ గ్రహాలతో కలిసి ఉన్న ఆ గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా వారికి రవి దశలో జ్వరం కానీ శరీర పీడ కానీ కంటికి అనారోగ్య రావడం కానీ అగ్ని వల్ల, అంటే ఉష్ణానికి కారకుడు రవి కాబట్టి అగ్ని వల్ల, జంతువుల వల్ల ఆపద. ఇప్పుడు జంతువులు అంటే ఇప్పుడు ఈ కాలంలో వాహనాలు అనమాట. వాహనాల ద్వారా ప్రమాదాలు కానీ, శత్రువృద్ధి కానీ, ఉద్యోగ భంగం కానీ, తండ్రి విషయంలో విచారం కానీ, చిక్కులు కానీ, భోజన సౌఖ్యం లేకపోవడం కానీ, అంటే సరైన సమయానికి భోజనం లేకపోవడం కానీ, ఎక్కువగా డబ్బులు ఖర్చు కావడం కానీ, శత్రువుల వల్ల ధన నష్టం కానీ జరిగే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మనం రవి వివిధ రాశుల్లో రవి ఉండగా రవి దశలో కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో కన్యా లగ్నం వారికి రవి దశ యోగిస్తుందా యోగించదా అనే దాని గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నానికి రవి వ్యయాధిపతి, అంటే 12వ అధిపతి. ఈ వ్యయాధిపతి యొక్క కారకత్వాలు ఏంటి, అసలు వ్యయంలో ఏవేవి ఉన్నాయి అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పన్నెండవ స్థానంలో నిద్రాభంగం, మనోవ్యధ, పాదాలు, శత్రుభయము, బంధనము, పీడా విముక్తి, అప్పు తీరడం, గుర్రాలు, ఏనుగులు, తండ్రి ధనము, శత్రువు, స్వర్గారోహణము, ఎడమ కన్ను, జనద్వేషము, అంగవైకల్యము, జారత్వము, వివాహము, నష్టము, శయనము, త్యాగము, అధికార నాశనము, శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము, చిత్త వైకల్యము, దీన స్వభావము, చెడ్డ స్వభావము, తండ్రి సోదరుడు, అంటే దశమాతృతీయము వ్యయం కాబట్టి తండ్రి యొక్క సోదరుడు, సుఖం కోసం ఆలోచించడము, సౌఖ్య నాశనము, సౌఖ్యం కోసం వాదించడము, కోపము తెచ్చుకోవడం, దేహ సౌఖ్య లోపించడము, వృత్తి, ఇతర దేశాలకు వెళ్ళడము, అన్ని విధాలుగా ఖర్చులు, భార్యాహాని అనేవి ద్వాదశ భావం నుంచి పరిశీలించాలి. ఇలా ద్వాదశ రాష్ట్రాధిపతి అయిన రవి కన్యా లగ్నం వారికి ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడని తెలుసుకుందాం. కన్యా లగ్నం వారికి రవి 2, 3, 6, 8, 10, 11, 12 ఈ స్థానాల్లో ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడంటే ఆ దశ వీరికి యోగిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే లగ్నం కన్యాయి, లగ్నమందు రవి ఉన్న ఎడల ఈ రవి దశ అనేది స్వల్పంగా యోగిస్తుంది. విశేషంగా ఖర్చు చేయు జాతకుడు అవుతాడు. యోగిస్తుందంటే ఖర్చు పరంగా బాగా డబ్బులు ఖర్చు చేస్తాడు. ద్వితీయంలో రవి ఉంటే అన్యాయంగా ధనాన్ని సంపాదించడము, ఆ ధనమంతా కూడా దుర్వ్యయం చేయడము, అంటే లాటరీలకి పందాలకి ఖర్చు చేయడము, ఏదో విధంగా ఖర్చు చేయడము లాంటివి జరిగే అవకాశం ఉంది. తృతీయంలో రవి ఉంటే కొంచెం స్వల్పంగా యోగిస్తుందంటే జన సహకారం కానీ కొంచెం లభిస్తుంది. సోదరుల మూలకంగా సోదరుల యొక్క సహకారం అనేది కొంతవరకు లభించే అవకాశం ఉంది. ఇక చతుర్థంలో రవి ఉంటే మాతృ సౌఖ్యం అనేది ఉంటుంది, బాగా పర్వాలేదు. ఈ రవిదశ అనేది యోగిస్తుంది, అంటే మాతృమూలకంగా ధన సంపాదన అనేది లభిస్తుంది.
సరైన సమయానికి ఆహారాన్ని తీసుకుంటారు. పంచమంలో రవి ఉంటే పుత్ర సంతానం అనేది ఉంటుంది. ఈ రవి దశ అనేది వీరికి యోగిస్తుంది. షష్టమంలో రవి ఉంటే శత్రు సంబంధమైన ఆస్తి అనేది కలుగుతుంది. ఈ రవి దశ అనేది బాగా యోగిస్తూ ఉంటుంది. సప్తమంలో రవి ఉంటే కలత్ర సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఖర్చులు అనేవి చాలా విశేషంగా ఉంటాయి. అష్టమంలో రవి ఉంటే రవి దశ అనేది వీరికి యోగించదు. కానీ సత్కార్యాలు చేస్తూ విశేషమైన ఖ్యాతిని అంటే పేరును పూర్వపుణ్యాన్ని వీరు సంపాదించుకుంటారు. నవమందు రవి ఉన్న పుత్ర విచారం అనేది బాగా కలుగుతుంది. జాతకుడు లోభి అవుతాడంటే డబ్బులు ఖర్చు చేయడానికి వెనకాడుతాడు. దశమంలో రవి ఉన్న ఎడల ఈ దశ అనేది బాగా వీరికి యోగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఏకాదశంలో రవి ఉంటే దశ బాగా యోగిస్తుంది. అన్యాయంగా ధనార్జన చేస్తారు. ద్వాదశమందు అంటే 12వ స్థానంలో రవి ఉన్న ఎడల అనేక దుష్కార్యాలు చేస్తూ విశేష ధనము వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ రవి ఏ స్థానాలు ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు సామాన్య యోగాన్ని ఇస్తాడు. అదిగాక ఏ స్థానమందు ఉండునో ఆ స్థానాధిపతి యొక్క ఫలాన్ని ఏ గ్రహంతో కలిసి ఉండునో ఆ గ్రహం యొక్క ఫలితాలను ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను కూడా ప్రతి రాశిలో చివరిలో యాడ్ చేసుకోండి. ద్వాదశ లగ్నాల వారికి రవి చెడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏదైనా బాధలు పెడుతూ ఉన్నప్పుడు రవి దోషాలు తొలగడానికి శాంతి పరిహారానికై వీలుంటే ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఆదిత్య ఉదయ పారాయణం అనేది చేసుకోవాలి. ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, అంటే దీన్ని రవి హోరా అని అంటారు. ఆ సమయంలో రవికి ఒక 11 ప్రదక్షిణలు చేసుకోండి. 11 ప్రదక్షిణలు ఆ రవి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. ధ్యాన శ్లోకం అంటే అది మనం ప్రతి పంచాంగంలోనూ ప్రతి ఆలయాల్లో కూడా అక్కడ రాసే ఉంటుంది. దాన్ని మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదితం తమోరం సర్వపావగ్నం ప్రణతోస్మి జివ్వాకరం అనే మంత్రాన్ని, ఇది ధ్యాన శ్లోకం, పురాణ శ్లోకం కాబట్టి దీన్ని చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని ఒక 6 వారాలు చదువుకోండి. 6 వారాల తర్వాత 6వ వారం కానీ 7వ వారం కానీ సూర్యుడికి పూజ చేయించుకోండి. అష్టోత్తర నామావళి చేయించుకొని 1 కేజీ కానీ 2 కేజీలు కానీ గోధుమ పిండి దానం చేయండి. అంటే సూర్యుడికి ఇష్టమైనది గోధుమలు, కానీ ఈ కాలంలో ఎవరు కూడా గోధుమలు ఇవ్వటం లేదు కాబట్టి చివరిగా గోధుమ పిండి దానం చేసిన, ఎర్ర పూలతోనే అర్చన చేసిన, ఎరుపు వస్త్రాలు దానం చేసిన కూడా ఆ యొక్క రవి దోషాలు అనేవి తొలగిపోతాయి. మరియు విశేషంగా మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున సూర్యుడి యొక్క పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా గోధుమ పిండితో చేసిన రొట్టెలు ఆవుకు కానీ కుక్కలకు కానీ పెట్టినైతే కూడా అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ దశలో ముఖ్యంగా రవి పితృకారకుడు, అంటే తండ్రికి పిన్న తండ్రి చిన్న తండ్రి కారకుడు కాబట్టి ఈ దశలో వాళ్ళతో ముఖ్యంగా గొడవలకు వెళ్ళకండి. వాళ్ళతోని సామరస్యంగా ఉండండి. గ్రహాలు ఎక్కడో లేవండి, మన ఇంట్లోనే ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, బుధుడు మేనమామలకు మేనత్తలకు కారకుడు, గురువు అంటే గురుదేవులు, శుక్రుడు స్త్రీలకారకుడు, భార్యకారకుడు. కాబట్టి ఆ దశ బాలైనప్పుడు ఆ బంధువులతో గొడవలు పెట్టుకోకుండా ఉంటే
చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎన్ని పూజలు బయట చేసినా కూడా ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా సఖ్యంగా మెలగండి. ఆ లగ్నానికి లగ్న పంచమ నవంబాధిపతి ఒకవేళ రవి అయితే వీళ్ళు కెంపును ధరించవచ్చు. అంటే రవికి కెంపు అనేది చెప్పబడింది కాబట్టి కెంపుని ధరిస్తే మంచి ఫలితాలే వస్తాయి. జయ శ్రీమన్నారాయణ.